హలో హలో, చెప్పండి. ఏ ఊరండి మీది? నువ్వు ఫోన్ చేసి నన్ను అడుగుతావేంటయ్యా? ఏం తెలియకుండా ఎట్ట చేసావు ఫోన్? నీకు నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? నాది ఆ? నా నెంబర్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. ఏ టౌన్ ప్లానింగ్? ఏ ఆఫీసు? కంప్లైంట్ పెట్టారంట కదా మీరు? ఏం కంప్లైంట్? ఈ స్టార్ ఒక టీం అని పెట్టింది నేనే. అవును, చెప్పయ్యా, చెప్పు. నేనే కంప్లైంట్ పెట్టింది. అదే ఏ ఊరండి మీది అంటున్నా? మాది గుంటూరు టౌనే. గుంటూరు టౌన్ అయినా? చెప్పండి, ఏం కావాలి మీకు? అది కంప్లైంట్ మీకు ఏమర్థం వచ్చిందని పెట్టారని అడుగుతున్నామండి, అంతే, అంతకన్నా ఏం లేదు. ఆహా, మీరు క్రిస్టియన్లా? మీరు క్రిస్టియన్లా? కాదు. మరి మీకేం సంబంధం? మాట్లాడుతున్నారు. నేను ప్రెసిడెంట్. క్రిస్టియన్లు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళకి సర్టిఫికేట్లు ఉన్నాయా? క్రిస్టియన్ సర్టిఫికేట్లు ఉన్నాయా? ఉన్నాయా? క్రిస్టియన్ సర్టిఫికేట్లు ఉన్నాయా? క్రిస్టియన్ సర్టిఫికేట్లు ఉన్నాయా? ఉన్నాయంట. పంపించండి, ఒక 10 సర్టిఫికేట్లు పంపించండి. కంప్లైంట్ వెనక్కి తీసుకుంటా. అక్కడ ఉండే వాళ్ళవి ఓ 10 మంది క్రిస్టియన్ సర్టిఫికేట్లు. అయినా మీరు ఎట్లా వెనకేసుకొస్తున్నారు? అది మున్సిపాలిటీ కరెంట్ వాడుకుంటున్నారు కదా వాళ్ళు. అడ్వర్టైజ్మెంట్ పని కట్టారా? కరెంటు కట్ చేశారు కదండి. వాడుకున్నప్పుడు సంగతి చెప్పండి. డిసెంబర్ ముందు పెట్టారు కదా అది. ఎప్పుడు కట్ చేశారు? నిన్న కాక మొన్న కట్ చేసి ఉంటారు మేము కంప్లైంట్ పెట్టాక. అంత అప్పుడు దాకా వాడుకున్న దానికి ఏం చెబుతారు? పోనీ ఆ 10 రోజుల ముందు వాడుకున్నారు కదా, దానికి మీరేం చెబుతారు సమాధానం? ఎవరు మీరేం చెబుతారు? వాళ్ళు వెనకేసుకొచ్చారు, ఫోన్ చేశారు కదా. వెనకేసుకొచ్చేది మరి ఎందుకు చేశారు ఫోను? మాట్లాడదామని చేశాను. నేను అదే చెబుతున్నా. అంటే వాళ్ళ తరఫున మాట్లాడటానికనే కదా చేశారు. దాన్నే వెనకేసుకు రావడం అంటారు తెలుగులో. మరి ఏ బడిలో చదువుకున్నారు? మీ మాస్టర్ చెప్పలేదేమో, తెలుగు మాస్టర్. మా బడిలో చెప్పలేదులే. అదేలే, అందుకనే తెలియట్లా, మీకు అర్థం అవ్వట్లా. మరి ఆ 10 సరే, రోజుల ముందు వాడుకున్నారు కదా, దేనికి రావడం? తీసుకుని ఎక్కడికి రావాలి? వాట్సాప్ చేయండి. ఇప్పుడు ఫోన్ చేశారు కదా, మీరేమన్నా నన్ను ఎత్తుకుంటూ వచ్చారా? వాట్సాప్ చేయండి. ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది, చేయండి. కరెంట్ వాడుకున్న దానికి ఏం చేద్దాం చెప్పండి, దానికి కూడా చెప్పండి. చెప్తారు సమాధానం. మరి మీరెందుకు చేశారు వాళ్ళు చెప్పే కాడికి? ఎవరు? నేను మాట్లాడదామని చేశా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు నాకు చేశారు కాబట్టి. నాకు తెలియదు కాబట్టి నేను వాళ్ళు చెప్తాను. తెలియనప్పుడు ఎట్ట చేశారు? వాళ్ళ తరఫున మీరు కంప్లైంట్ పెట్టింది దేని గురించి? స్టార్ గురించి, కరెంట్ గురించి కాదు. అది నాకు తెలియదు కదా. దేని కరెంట్ వాడుకుంటున్నారని పెట్టలేదుగా మీరు. స్టార్ పెట్టుకున్నప్పుడు కరెంట్ పెట్టుకోరా? బ్యానర్ సంగతి నాకు తెలియదు. చెప్పేది వినండి. బ్యానర్ సంగతి నాకు తెలియదు. నేను కంప్లైంట్ పెట్టలేదు. స్టార్ వాడుకున్నారు, కరెంట్ వాడుకున్నారు అక్రమంగా అని పెట్టాను. దాని గురించి ఇప్పుడు మీకు మాట్లాడతారు, అవి పెడతారు, చూడండి. వాట్సాప్ చేయండి. ఒక 10 మంది క్రిస్టియన్ సర్టిఫికేట్లు అక్కడ వాళ్ళయ్యే, వాళ్ళ ఆధార్ కార్డులు పెట్టండి. అక్కడే అడ్రస్ ఉండాలి. ఆ సండే ఎక్కడ స్టార్ పెట్టారో అక్కడ వాళ్ళయ్యే. ఎవరు పెట్టుకున్నారో, స్టార్ ఎవరు నిలబెట్టారో డిసెంబర్ ముందే నిలబెట్టారు 2025లో. వాళ్ళు ఎవరైతే నిలబెట్టారో ఆ చర్చి వాళ్ళు, ఆ కమిటీ వాళ్ళు, వాళ్ళయ్యే పెట్టండి. 25 డిసెంబర్ ముందు పెట్టారు అయ్యి. ఆ కమిటీ వాళ్ళయ్యో, చర్చ్ వాళ్ళయ్యో, ఆ పెట్టుకున్న యూత్ వాళ్ళయ్యో, వాళ్ళకి సంబంధించినయే క్రిస్టియన్ సర్టిఫికేట్లు పెట్టండి, ఆధార్ కార్డులు పెట్టండి. సరే సార్. ఆ కరెంట్ దానికి ఏం చేద్దాం? వాడుకున్నారు కదా దానికి. హలో అయ్యా చెప్పయ్యా. హలో చెప్పయ్యా. వాట్సాప్ లో మెసేజ్ పెడుతున్నావుగా, చూసాను, అర్థమైంది. చెప్పయ్యా. అదేనండి, ఆ ఫోటోస్ పంపిమ్మన్నారంట కదా, మా ప్రెసిడెంట్ గారు నెంబర్ ఇచ్చారు. ఆయన పంపించారు. నెంబర్ సేవ్ చేసుకోలేదులేండి. మాదిపల్లి, నా పేరు సురేంద్రబాబు అండి. అదేనయ్యా, నా డౌట్ కూడా అదే. మాదిపల్లి అన్నప్పుడు హిందువులు ఉంటారు కదా, క్రిస్టియన్లు ఎందుకున్నారు? మాదిపల్లిలో క్రిస్టియన్ ఉంటారండి. మాదిపల్లిలో అయ్యా హిందువుల్లో మాత్రమే మాలా మాదిగా అనే క్యాస్ట్లు ఉన్నాయ్యా. ఎస్సీ హిందూ మాదిగా అండి. ఎస్సీ హిందూ మాదిగా. హిందూ మాదిగా నువ్వే చెబుతున్నావు కదా, అంటే హిందువులు ఉంటారనే కదా నేను కూడా అడుగుతుంది. క్రిస్టియన్లు ఎందుకు వచ్చారంటున్నా? నువ్వు క్రిస్టియన్ సర్టిఫికేట్లు పంపిస్తానంటున్నావు ఎందుకంటున్నా? మీరు ఎక్కడ? అడ్వకేట్ గా 2005 నుంచి చేస్తున్నా. మీరు 2005 నుంచి చేస్తున్నా, ఎప్పటి నుంచి చేస్తున్నా కానీ సరే ఎక్కడైనా చూడండి, అది క్యాష్ లో కానీ, ఇన్కమ్ లో కానీ, ఇంకోటి సర్టిఫికెట్ లో 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయినా కానీ సరే ఎస్సీ మాదిగా, కులం పేరు వచ్చేసరికి ఎస్సీ మాదిగానే మెన్షన్ చేసి ఉంటుంది. చూడండి ఒకసారి. అది మీరు చేస్తున్న పొరపాటు. నువ్వు హిందువా క్రిస్టియన్ వా చెప్పయ్యా? మీరు ఇప్పుడు మేము క్రిస్టియన్స్ అయినా కానీ సరే హిందూ మాదిగండి. మాది వచ్చేసి అది ఎట్లా చెల్లిద్దయ్యా? ఒక పక్క హిందూ అంటున్నావు, ఒక పక్క క్రిస్టియన్ అంటున్నావు. సర్టిఫికెట్ లో హిందూ అంటే మీరు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. మీరు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు, అంతేగా?
మీదేం క్యాస్ట్ అండి? నా సంగతి ఎందుకు చెప్తానుండు, ముందు నా దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావు కదా సమస్య పరిష్కారం కోసం. నేను ఫోన్ చేయలేదు, మీరు చేశారు. అదేనయ్యా, వాట్సాప్ లో మెసేజ్ పెట్టావు కదా. మెసేజ్ పెట్టారంటే ఇప్పుడు మీరు ఫొటోస్ అడిగారు, మీకు మేము ఫొటోస్ సెండ్ చేస్తామండి అని చెప్పి ఆ, ఫోటో పెట్టాను. నేను ఫోటోలు అడగడానికి కూడా మీ ప్రెసిడెంట్ గారే నాకు ఫోన్ చేశారు ముందు, నేను మీకు చేయలే. ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారంటే మీరు ఎందుకు చేశారండి, ప్రాబ్లం ఏంటండి అని చెప్పని కనుక్కోవడానికి చేశారు. కానీ దానికోసమే వచ్చింది ఇదంతా. అంటే మీ ప్రెసిడెంట్ గారు చేస్తే నువ్వు చేసినట్టే, నేను చేయలేదన్నవాకు. నేను అడుగుతున్నా, నువ్వు రాజ్యాంగం మీరు ప్రవర్తిస్తున్నావు, ఒక పక్క హిందూ మాదిగని చెబుతున్నావు, మళ్ళీ క్రిస్టియన్ల సర్టిఫికెట్లు పంపిస్తానంటున్నావు. రెండిట్లో ఏది ముందు సర్టిఫికెట్లో మార్పించుకోయ్యా. అవునండి, మీరు చేస్తే మా మార్పిల్లండి. మీరు మార్పిచ్చారా, మీరు ఎవరో ఒకరు చెప్పారని చెప్పండి. మేము 10 మంది దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళ జరగలేముగా. మా ఉద్యోగాలు రావాలనుకోండి, మీరు మాదిగేంది ఇది మీది అదేనా ఇదేనా చెప్పని అంటారు. ఎవరైనా మాల కాస్ట్కి వెళ్ళినా కానీ సరే అది కానీ అట్లానే వస్తుంది. అంటే నీకేం ఉద్యోగానికేమో హిందూ రిజర్వేషన్ కావాలి, కానీ చర్చికి వెళ్తావు గుడికి వెళ్ళకుండా, అదేగా నువ్వు చెబుతుంది. సరే సరే, ఓకే, రైట్. ఉద్యోగం తెప్పించుకో, హిందూ సర్టిఫికేట్ మీద ఉద్యోగం తెప్పించుకో. సరే, అక్కడే యూత్ కమిటీ వాళ్ళ పెట్టింది స్టారు, చర్చ్ కమిటీ వాళ్ళ పెట్టింది. మేమే యూత్ కమిటీ వాళ్ళం. మీరు యూత్ కమిటీ ఎంత మంది ఉన్నారు మొత్తం? మీరు యూత్ కమిటీ ఒక 40 మంది ఉన్నాం. రైట్, అందరూ పెట్టు, ఆధార్ కార్డులు పెట్టు, క్రిస్టియన్ సర్టిఫికేట్లు పెట్టు, అందరూ బాధ్యులే కదా. మా దగ్గర నెట్ బ్యాలెన్స్ లేదులేండి. ఇవాళ కాకపోతే రేపు పెట్టే ఏమైంది, కంప్లైంట్ అట్టాగే ఉంటది అప్పుడు దాకా. ఎప్పుడో పెట్టుకోండి, మీకు చేతనేది ఎప్పుడు మాకెందుకు. అదే చెబుతుంది, నాకు చేతనైందే